బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రుణం చెప్తిరి, 24 గంటల కరెంట్ చెప్తిరి లేదు, వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ లేదు, అసైన్డ్ పోడు భూములకు పటా భూములతో సమానంగా పరిహారం అని చెప్తిరి లేదు. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇవాళ దాదాపు ప్రభుత్వ భూములను కుదవబెట్టి తెచ్చినటువంటి డబ్బు 10,000 కోట్లు. అవి తెచ్చి కూడా 2 నెలలకు ఎక్కువ అయిపోయింది. ఏమని తెచ్చిండ్రు? రైతు బంధు కోసం కావాలి, రైతు భరోసా కోసం డబ్బులు కావాలి కాబట్టి తెస్తున్నామని చెప్పినారు. మరి ఇవాళకి మీరు ఇచ్చింది ఎంత? 3 ఎకరాల లోపే. ఇక ఆ 3 ఎకరాలకు కూడా కంప్లీట్ చేసినామని వ్యవసాయ మంత్రి లేదు, పేమెంట్ చేయమని చెప్పినామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట నేను మొన్ననే ప్రెస్లో చెప్పినాను. అది ఉప ముఖ్యమంత్రి గారు 3 ఎకరాల లోపు ఉండేటువంటి మొత్తం క్లియర్ చేయమని చెప్పి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినానని ఆయన 3 రోజుల కింద చెప్పాడు. 20 రోజుల కిందనేమో 3 ఎకరాల లోపు అందరికీ ఇచ్చినామని వ్యవసాయ మంత్రి చెప్పాడు. ఎట్లా పరస్పర భిన్నంగా విరుద్ధంగా ఉన్నాయో మనం చెప్పినాం. కాబట్టి మరి 10,000 కోట్ల రూపాయలు భూములను విరుగుపెట్టి తెచ్చినటువంటి డబ్బులు రైతు బీమాకి, రైతు బంధుకి వేయకుండా, రైతు బీమాకు కనీసం కిస్తీ కూడా కట్టకుండా 10,000 కోట్లు తెచ్చినప్పుడు మరి 750 కోట్లు మాత్రమే రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కారుకి ఎందుకు మనసు వస్తలేదు? మీది రైతుల సానుకూల ప్రభుత్వమా? ఓ దిక్కు రైతుల మరణాలు జరుగుతున్నాయి, పట్టించుకోరు. బీమా దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బీమా అమల్లోనన్నా ఉంటే వాళ్ళ కనీసం కుటుంబానికి అది ఆధారం అవుతుంది. లోకానికి అన్నం పెట్టేటువంటి రైతు వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నట్లయితుంది అని చెప్పి మానవీయ కోణంలో ప్రవేశపెట్టినటువంటి పథకం అమల్లో ఉండకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లుండగా రైతులు కన్నవస్థలు పడి వాళ్ళు పంటలు పెట్టుకుంటారంటే ప్రతిరోజు ప్రతి జిల్లాలో స్టేట్ ఎడిషన్స్లో వచ్చే వార్తలు తక్కువ, వాస్తవంగా అన్ని పేపర్లలో కూడా జిల్లా ఎడిషన్స్లో ఎక్కువ వస్తున్నాయి. ఏది? పంటలు ఎండిపోయినాయి కానీ గొర్రెలు మేపుతున్నారండి పశువులకు మేతగా. వానకాలం ఒరెండే, కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలు, పశువులకు మేతగా వరి, ఎండుతున్న పంటలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న రైతులు, కరెంటు సబ్స్టేషన్ల ముట్టడి, రైతుల ఆత్మహత్యలు 440, ఇప్పుడు లేటెస్ట్ 440. విచిత్రం ఏంటంటే యాసంగి సీజన్ మొదలయ్యే కంటే ముందు ప్రభుత్వం ఓ ప్రణాళికాబద్ధంగా రివ్యూ చేసి సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టులు, అందులో ఉండే నీటి లభ్యత, ఎంత మేరకు యాసంగిలో చేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, రైతులకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలనేది యాసంగి స్టార్ట్ అయ్యే కంటే ముందు చెప్పాల్సిన మాట. ఈ పని చేయరు. ఎవరికి తీరికలేదా చేయనికే, ఎవరికి పట్టదు. యాసంగి సగం అయిపోయినాక రైతులు వేసుకున్నాక ఈ స్థితి వచ్చినాక ఇప్పుడు ఒక దిక్కేమో మొన్ననే చెప్పిన ఆయన ఆ రైతు కమిషన్ చైర్మన్ పెద్ద మనిషి కోదండరెడ్డి గారితో చెప్పించినారు, రైతులు వేసుకోకండి, పంటలు వేసుకోకండి, నీళ్లు లేవని చెప్పి. పంటలు వేసుకొని ఎండిపోతుంటే చెప్తారు ఆ మాట.
ముందు చెప్తారు. ఇది ఇట్లా ఉంటే చీఫ్ సెక్రటరీ గారితోనే మళ్ళీ లేటెస్ట్గా చెప్పించిందండి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, చీఫ్ సెక్రటరీ గారితో చెప్పించినారు శాంతికుమారి మేడంతో. ఏమని? నీళ్ళకేమి ఇబ్బంది లేదు, పంటలకేమి ఇబ్బంది లేదని చెప్పింది ఆమె. ఎవరిని? నీటికి పంటలకు ఇబ్బంది లేకపోతే మరి రైతులు ఏటికి పొలాలు మేపుతున్నారండి? నేను చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ను కాంట్రాడిక్ట్ చేయడం కోసం మాట్లాడతలేను. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా అబద్ధాలు చెప్పిస్తుందా ప్రభుత్వం? మీరు దినం మాట్లాడాక ఇక అధికారులను కూడా దాంట్లోకి లాగుతారా? నీటిపారుదలకు సంబంధించినటువంటి సమీక్ష చేసినారండి సిఎస్ గారు? నేను అడుగుతా, సమీక్ష ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తారా, ప్రభుత్వ అధికారులు చేస్తారా? ప్రభుత్వం సమీక్ష చేసినాక దాని కొనసాగింపు చర్యలు అధికారులు చేపడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలుపరుస్తారు. ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇస్తే ఆ దారిలో ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు ప్రజల కోసం. నీటి మీద సమీక్ష లేదేమీ లేదు. అది ఇప్పుడు పేర్కొని పొలాలు ఎండుతున్నాయి, పంటలు ఎండుతున్నాయని విపరీతంగా వస్తున్నటువంటి ఈ వార్తలు, వాళ్ళకు వచ్చే ప్రజా ఆందోళనలు, ఇక నిఘా విభాగాలు కూడా హెచ్చరిస్తున్నాయో పాపం. దానికోసం చీఫ్ సెక్రటరీ గారితో చెప్పిస్తున్నా. మరి పంటలు ఎందుకు ఎండుతున్నాయో మీరు వేసిన రైతు కమిషన్ అన్న పోయి ఎండుతున్నటువంటి పంటలు వార్తలు ఎక్కడొచ్చినాయో ఆ రైతులతో పోయి మాట్లాడరమ్మని చెప్పండి. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి, విద్యుత్ మంత్రి, వ్యవసాయ మంత్రి, ముగ్గురు మంత్రులు కలిసి పంటలు ఎండుతున్నటువంటి పొలాల దగ్గరికి పోయిరండి, ఆ రైతుల్ని కలవండి. ధైర్యం ఉంటే ఈ పంటలు ఎండలేదు, ఎక్కడ కూడా ఎండుతలేవని ప్రకటించండి. ఈ ముగ్గురు మంత్రులు కలిసి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. రైతులు ఒట్టిగానే పంటలు మేపుతారానండి? ప్రాణం ఎత్తుగా పెంచినటువంటి పంటను ఏ రైతైనా గొర్రెలకో, మేకలకో, పశువులకో, బర్రెలకో పంట నిలుస్తారానండి? పెట్టుబడి, చెమట, రక్తము, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క శ్రమ, మనసు పెట్టి పనిచేస్తారు కదా రైతులు. బురదల, మట్టిల, ఎండకు, ఆనకు అంత ప్రాణమెత్తుగా పెంచినటువంటి పంటను ఒట్టిగానే పశువులకు వదులుతారా? ఏం తమాషా చూస్తుంది సర్కార్? నాకు అర్థం కాదు. నిత్యం రాజకీయాలు మాట్లాడు, అవి కూడా అబద్ధాలతో ఉన్న రాజకీయాలు మాట్లాడు తప్ప ఇది పట్టదా మీకు అని సూటిగా అడుగుతున్నాం మేము. ఇది పట్టకపోతే ఇంకేం పట్టినట్లు మీకు? రాష్ట్ర జనాభాలో 58 నుంచి 60% ఉండేటువంటి వాళ్ళు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ ఆధారిత ఉపాధులు, ఈ ప్రజలే కదా. అంటే దాదాపు 2.5 కోట్లు, 2,60,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతికేటువంటి ఈ రంగమే పట్టకపోతే మీకు ఇంకేం పట్టినట్లు? అది కూడా సమృద్ధిగా వానలు పడి జలాశయాలు ఎక్కిపారి లక్షల కొద్ది క్యూసెక్ల నీరు సముద్రం పాలైన అతివృష్టి ఉన్న సంవత్సరంలోనే మీ చాతగాంతనం ఇట్లా ఉంటే, కొద్దిపాటిగా వానలే సక్క పడకపోతే ఈ నిర్వహణ మీ వల్ల అవుతుంది? అసలు సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడే నిర్వహణ చేత కావట్లేదు. మరి ఇన్ని రిజర్వాయర్లు నిండి లక్షల